బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొడాలి నానికి ముంబైలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో బైపాస్ సర్జరీ ప్రారంభమైంది. జరుగుతున్న సర్జరీ సుమారు 8 గంటల పాటు జరిగే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు కొడాలికి బైపాస్ సర్జరీ సక్సెస్ కావాలంటూ గుడివాడలో ఆయన అభిమానులు పూజలు చేస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే ముంబైలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో మాజీ మంత్రి కొడాలి నానికి బైపాస్ సర్జరీ కొద్దిసేపటి ప్రారంభమైంది. చీఫ్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండే నేతృత్వంలో ఈ సర్జరీ ప్రారంభమైంది. సుమారు 8 గంటల పాటు ఈ సర్జరీ జరుగుతున్నట్లు కూడా నాని సన్నిహితులు కొద్దిసేపటి చెప్పడం జరిగింది. ప్రధానంగా ఆయనకి 3 కిడ్నీ గుండెకి సంబంధించి కూడా 3 వాల్స్ బ్లాక్ అయిన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సర్జరీ చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో 2 రోజుల క్రితమే ఆయన హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ నుంచి ప్రత్యేక విమానంలో బాంబే తరలించారు. నిన్న మొత్తం కూడా సర్జరీ కావాల్సిన ఏర్పాట్లు చేసి ఈ రోజు కొద్దిసేపు క్రితమే సర్జరీని ప్రారంభించారు. ఆయన సోదరి, ఆయన మేనల్లుడు అందరూ కూడా డాక్టర్స్ కావడంతో వారు వచ్చిన తర్వాత ఈ సర్జరీని ప్రారంభించినట్టు తెలుస్తోంది. మరొక వైపు మాజీ మంత్రి కొడాలి నాని బైపాస్ సర్జరీ విజయవంతం కావాలని చెప్పి కూడా ఆయన అభిమానులు గుడివాడలో సర్వమత ప్రార్థనలు చేశారు. అలాగే 101 కొబ్బరికాయలు కొడుతూ దేవాలయాల్లో పూజలు, చర్చిల్లో, మసీదుల్లో ప్రార్థన చేసి నానికి దేవుళ్ళ దీవెనలకు ఆశీస్సులు కావాలని చెప్పి సంపూర్ణ ఆరోగ్యంతో సర్జరీ విజయవంతమై తిరిగి గుడివాడ రావాలని చెప్పి కూడా వారైతే ప్రత్యేకంగా పూజలు, చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు. రైట్, థ్యాంక్ యూ శివ.